ప్రైజ్ ది లార్డ్ అందరికీ. బైబిల్లో నుంచి ఒక ప్రశ్న అడిగాను. ఈ యొక్క పాపలోకంలో మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలంటే మనలో ఒక వెలుగు సంబంధమైన ఒక మూలం ఉంది మన శరీరంలో. దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అది ఏమిటి అని అడిగాను. దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది. దేహమునకు దీపము కన్నే గనుక దాన్ని తేటగా ఉండనిమ్ము. అది తేటగా ఉంటే వెలుగు మన దేహంలో ఉంటుంది. లేకపోతే కన్ను చెడిపోతే ఆ చెడిన దాన్ని బట్టి మనలో చీకటి అనేది ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన కన్నుని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన కన్నుల ద్వారానే పాపం అనేది మనలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. మొదటిగా మనం చూసుకున్నట్లయితే ఎందుకు కన్నుల ద్వారా ఎలా ప్రవేశిస్తుంది అంటే, మనము రోడ్డు మీద నడుస్తున్నప్పుడు మన ఆలోచనలు మారాలి, మన యొక్క తలంపులు మారాలి అంటే మొదటిగా మనం దేన్నైనా చూసినప్పుడు మన ఆలోచన అనేది మారుతాయి. నువ్వు చూడకుండా నీ ఆలోచన అనేవి మారవు. నువ్వు ఒక వస్తువుని చూసినప్పుడు దాని మీద అభిప్రాయం, దాని మీద నీ ఆలోచన ఏంటి, నీ తలంపు ఏంటి అనేది మారుతుంది. అలానే మనము చూస్తున్న దాన్ని బట్టి మన ఆలోచనలు మారుతూ ఉంటాయి. మనము పరిశుద్ధమైన వాటిని చూస్తున్నప్పుడు, లేకపోతే పరిశుద్ధమైన వాక్యాన్ని చదువుతున్నప్పుడు మన ఆలోచనలు, మన తలంపులు చాలా పరిశుద్ధంగా ఉంటాయి. అలా కాకుండా లోక సంబంధమైన వాటిని చూస్తున్నప్పుడు, లోక సంబంధమైన దృశ్యాలు చూస్తున్నప్పుడు, లోక సంబంధమైన వాటి గురించి చదువుతున్నప్పుడు మన ఆలోచనలు, మన తలంపులు ఎలా ఉంటాయి అంటే లోకానుసారంగా ఉంటాయి. లోకానుసారమైన ప్రతి ఒక్కటి ఏంటది పాపము. లోక సంబంధమైన ప్రతి ఆలోచన, ప్రతి తలంపులు ఏమిటి అంటే పాపం సంబంధమైనవి. లోకం అంటేనే పాపము. పాప సంబంధమైన ప్రతి ఆలోచనలు మనలో ఉన్నాయి అంటే మనలో ఏం నివాసం చేస్తుంది? చీకటి. చీకటి సంబంధులు ఎవరండి? సాతాను. అంటే మన దేహము సాతానికి నివాస స్థలంగా ఉందా, లేకపోతే యెహోవా దేవుడికి నివాస స్థలంగా ఉందా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. అపోస్తులుడైన పౌలు, నీ దేహము దేవుని ఆలయం అని నీకు తెలియదా అని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం. అంటే మన దేహము దేవుని ఆలయమైనది. దేవుని ఆలయాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటే మొదటిగా మన దేహంలోనికి ప్రవేశించే, చూపుల ద్వారా ప్రవేశించే ప్రతి ఒక్కటి పరిశుద్ధమై ఉండాలి. అంటే నీ చూపులు పరిశుద్ధంగా ఉంటే నీ దేహంలో పరిశుద్ధత అనేది ప్రవేశిస్తుంది. నీ చూపులు అపవిత్రంగా పాప సంబంధమైన చూపులుగా ఉంటే నీలోకి పాపం ప్రవేశిస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనము ఒక వస్తువుని చూసినప్పుడు అది మనం ఆశించి అది కావాలి అనుకున్నప్పుడు మనము ఆ వస్తువుని సంపాదించడానికి, అంటే దాన్ని ఒక క్రైమ్ ఇచ్చి కొనుక్కునేంత స్తోమత లేనప్పుడు దొంగిలించడానికి తలంపు వస్తుంది. అంటే అక్కడ మన దొంగతనం అనే పాపానికి మనం తోడిస్తున్నాం. మన ఆలోచన ఏమవుతుందంటే అక్కడ దొంగతనము అనే పాపానికి చోటిచ్చింది. ఆటోమేటిక్గా మన దేహంలోనికి దొంగతనం అనే పాపం వెళ్ళిపోయింది. అలా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మన యొక్క దేహాన్ని, దేవుని ఆలయాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన చూపుల ద్వారా మనం దేనన్నా చూసినప్పుడు, చూపుల్లో చాలా రకాలు ఉంటాయండి. దాంట్లో మొదటిగా మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనంలో అక్కడ యేసయ్య చెప్తా ఉన్నాడు, వ్యభిచారం చేయొద్దు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహంతో చూపుతో చూచి ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. అంటే వ్యభిచారము అంటే మనం ఇక్కడ లోకానుసారంగా చూసుకున్నట్లయితే ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి చేసిన పనినే మనం వ్యభిచారంగా చూస్తాం. కానీ మాట్లాడుకోవడం, ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిసి మాట్లాడుకోవడం, కలిసి తిరగడం, దాన్ని వ్యభిచారంగా మనం చూడం. దేవుడు అందుకే చెప్తా ఉన్నాడు, నీ చూపు ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ మోహపు చూపుతో చూసినట్లయితే ఆ క్షణం అంది నువ్వు ఆ అమ్మాయితో లేదా ఆ అబ్బాయితో వ్యభిచారం చేసినట్లే నీ హృదయం అందు అని చెప్పి చెప్తున్నాడు. అంటే మన హృదయానికి వ్యభిచారం అనే పాపం వెళ్ళిపోయింది. మనం ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ మోహపు చూపుతో చూసిన వెంటనే మన హృదయంలోనికి వ్యభిచారం అనే పాపం వెళ్ళిపోయింది. అంటే ఇంకా మనలో నుంచి దేవుడు వెళ్ళిపోయాడు.
అప్పటి వరకు మనం పరిశుద్ధంగా ఉన్నాం, బైబిల్ చదువుకున్నాం, ఎక్కువగా ప్రార్థన చేసుకున్నాం, ఇంకా చర్చి నుంచి లేదా ఇంట్లో నుంచి అప్పుడే బయటికి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయిని కనబడినప్పుడు చూస్తే తప్పులేదండి, ఆ చూపు వేరే. కానీ మరలా అమ్మాయిని చూడాలి, ఆ అమ్మాయితో మాట్లాడాలి అని చెప్పేసి ఎప్పుడైతే నీకు ఆశ కలుగుతుందో అది మోహపు చూపు. ఆ అమ్మాయితో మాట్లాడడం తప్పు కాదు, కానీ నీ ఆలోచన విధానం ఎలా ఉన్నది అంటే ఏదైనా అవసరం ఉంటే మాట్లాడొచ్చు, తప్పులేదు. కానీ నీ ఆలోచనలు పరిశుద్ధంగా ఉన్నాయా, లేకపోతే మోహపు సంబంధమైన అంటే వ్యభిచార సంబంధమైన ఆలోచనలుగా ఉన్నవా? పైకి నువ్వు ఎంత పరిశుద్ధంగా మాట్లాడినా, ఎంత పరిశుద్ధంగా నువ్వు ప్రవర్తించినా, ఎంత నీతిగా భక్తి చేసినా కూడా నీ అంతరంగంలో ఎలా ఉంది, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, నీ తలంపులు ఎలా ఉన్నాయి అని నీకు మాత్రమే తెలుసు. నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, నా తలంపులు ఎలా ఉన్నాయి నాకు తెలుసు. కాబట్టి అవి బయటికి కనబడవు. మన ఆలోచనలు, మన తలంపులు అనేవి చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అవి ఎప్పుడు మారుతూ ఉంటాయంటే మనం చూసే దాన్ని బట్టి మన ఆలోచనలు అనేవి మారుతాయి, మనం చూసే దాన్ని బట్టి మన తలంపులు అనేవి మారుతాయి. కాబట్టి మన యొక్క చూపుల్ని చాలా పరిశుద్ధంగా కాపాడుకోవాలి. మనము మన చూపుల ద్వారా దేవుని యొక్క ఆలయాన్ని దొంగల గృహగా, వ్యభిచారుల గృహగా, లేకపోతే అబద్ధికులకు గృహంగా చేసే వారంగా ఉన్నామా, లేకపోతే దేవుని ఆలయాన్ని పరిశుద్ధంగా కాపాడుకునే వారంగా ఉన్నామా? ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, చాలా మంది దేవుని సన్నిధికి వస్తానే, బైబిల్ చదువుతానే, ప్రార్థన చేస్తానే కూడా పైకి నేను మంచిగా చూడడానికి అందరికి చాలా మంచిగా కనబడతా ఉంటాడు, కానీ చాలా నీచమైన ఆలోచనలు లోపల కలిగి ఉంటాడు అంతరంగంలో. ఒక అమ్మాయిని ఒక యవనస్తుడు చూశాడు అంటే తన ఆలోచనలు దేవునిలో లేని ప్రతి ఒక్కని ఆలోచనలు పాప సంబంధమైన ఆలోచనలు. నీవు దేవునిలో నిలిచి ఉన్నప్పుడే నీ ఆలోచనలు పరిశుద్ధంగా ఉంటాయి. దేవుడు నీతో ఉన్నప్పుడు, దేవుడు నీలో ఉన్నప్పుడు మాత్రమే నీ ఆలోచనలు, నీ తలంపులు పరిశుద్ధంగా ఉంటాయి. నీవు దేవునిలో లేకుండా నేను పరిశుద్ధంగా ఉంటున్నాను అని అనుకోవడం నీ భ్రమ. మనము దేవునిలో లేకపోతే మనతో పరిశుద్ధత ఉండదండి, మనలో పరిశుద్ధత ఉండదు. ఎప్పుడైతే మనం దేవునితో స్నేహం చేస్తాం, ఎప్పుడైతే దేవుడు మనలో ఉంటాడో అప్పుడు మాత్రమే మనలో పరిశుద్ధత అనేది నిలిచి ఉంటుంది. మనం బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా నేను పరిశుద్ధంగానే ఉన్నాను, నేనే తప్పు చేయట్లేదు, నేనే పాపం చేయట్లేదు, ఎవరిని చంపట్లేదు, ఎవరితో అబద్ధాలు చెప్పట్లేదు, లేకపోతే ఎవరింట్లో వెళ్ళి దొంగతనం చేయట్లేదు, ఓకే, లోకానుసారంగా మంచిగానే ఉన్నావు, కానీ నీ ఆలోచనలు, నీ తలంపులు ఎలా ఉన్నాయి ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు అంటే, నేను ఎవరిని కూడా తిడతలేదు కదా, నా నోటి మాటల్లో నేను పాపం చేయడం, నేను ఎవరిని తిడతలేదు కదా, ఎవరితో నేను శత్రుత్వం పెంచుకోవట్లేదు కదా అని చెప్పేసి పాపాలు అంటే చాలా రకాలుగా ఇవి కళ్ళకు కనబడే పాపాలు అనుకుంటారు. కానీ బైబిల్ గ్రంథం చెప్తుంది, యోబు గ్రంథంలో 31వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకును నేను ఎలాగూ చూచుదును. అంటే మనము ఒక స్త్రీని ఎలాగూ చూడాలి అని మన కన్నులతో మనం నిబంధన చేసుకోవాలి. అక్కడ యోబు గారు తన కన్నులతో నిబంధన చేస్తున్నారు. యోబు గురించి ఒక గొప్ప మాట దేవుడు చెప్పాడు. ఏమిటి అంటే, తన నోటి మాట ద్వారా కూడా పాపం చేయలేదు. అంత గొప్ప యథార్థవంతుడు యోబు. అతను తన కన్నులతో నిబంధన చేసుకున్నాడు. ఏమని అంటే, నేను ఒక స్త్రీని చూసినప్పుడు నా యొక్క ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, నా యొక్క తలంపులు ఎలా ఉంటున్నాయి అని ఒక నిబంధన చేసుకున్నాడు, పరిశుద్ధంగా కాపాడుకోవడానికి. మనం చూసుకున్నట్లయితే మన ఆలోచనలు ఒక స్త్రీని కానీ, ఒక పురుషుని కానీ, మరి ముఖ్యంగా యవనస్తులం అయిన యవనంలో మనం ఉంటుండగా, మనము మన యవన ప్రాయంలోకి ప్రవేశించినప్పుడు మన ఆశలు, మన కోరికలు, శరీర ఆశలు చాలా ఘోరంగా ఉంటాయి. ఒక అమ్మాయిని కానీ, ఒక అబ్బాయిని కానీ చూసినప్పుడు చాలా అంటే చాలా పాప సంబంధమైనవిగా ఉంటాయి మన ఆశలు. వాటి నుంచి, ఈ యవనేచ్ఛల నుంచి దూరంగా పారిపోవాలంటే, మనకి ఆ శక్తి కావాలంటే, ఈ పాప సంబంధమైన పాపములను, ఈ యొక్క ఆశలను మనం జయించాలి అని అంటే, ఆ శక్తి దేవుడు మాత్రమే మనకి ఇవ్వగలడు. ఎప్పుడు ఇస్తాడు అంటే, మనము నిజముగా ఆయన్ని హత్తుకున్నప్పుడు, విశ్వాసంతో ఆయనకు మొరపెట్టినప్పుడు మాత్రమే ఆయన మనకు ఆ శక్తిని ఇవ్వగలడు. ఏదో నోటితో ఆచారపు అలవాటైన ప్రార్థన చేసినప్పుడు మనకి ఆ శక్తి పొందుకోలేమండి. హృదయం అంతటితో, పూర్ణ మనస్సుతో ఆయన యొక్క శక్తిని, ఈ లోకంలో
దేవా, నాకు ఈ లోకంలో ఎదురయ్యే ప్రతి ఒక్క ఇబ్బంది, ప్రతి ఒక్క సమస్య, ప్రతి ఒక్క శోధన, ప్రతి ఒక్క పాప సంబంధమైన ఆశలను, పాప సంబంధమైన కోరికలను జయించి ఈ పాప సంబంధమైన వాటి కొరకు పరుగులెత్తే స్థితిని జయించే శక్తి నాకు దయచేయని పూర్ణ మనస్సుతో మనం అడిగినప్పుడు మాత్రం, విశ్వాసంతో అడిగినప్పుడు మాత్రమే మనకి దేవుడు దయచేస్తాం. అప్పుడు మాత్రమే ఈ లోకంలో మనం పరిశుద్ధంగా జీవించగలం. అప్పుడు మాత్రమే మనము మన కన్నులను పరిశుద్ధంగా కాపాడుకోగలం. మన కన్నులను మనం పరిశుద్ధంగా కాపాడుకోవటం వలన దేవుడు మనలో నివాసం చేస్తాడు, దేవుడు మనలోకి వస్తాడు. దేవుడు మనతో ఉంటే మనకు ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని శోధనలు ఎదురైనా కూడా వాటన్నిటి నుంచి మనం విడుదల పొందుకోగలం. ఎప్పుడు దేవుడు మనతో ఉంటే. దేవుడు మనతో లేకపోతే, దేవుడు మనలో లేకపోతే మనకు ఎదురయ్యే సమస్యలు, మనకు ఎదురయ్యే శోధనలు, మనకు ఎదురయ్యే ఇబ్బందులు, వాటి నుంచి మనం విడుదల పొందలేము, వాటి నుంచి మనం తప్పించుకోలేము. చాలా మంది అనుకుంటారు దేవుని నమ్ముకొని వాళ్ళు చాలా మంది చాలా గొప్పగా దీవించబడ్డారు, గొప్పగా ధనం సంపాదించుకొని గొప్ప పేరు ప్రఖ్యాతలు కలిగి ఉన్నారు కదా, వారు దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు, దేవుని ప్రార్థన చేయట్లేదు అని క్రైస్తవంలో ఉంటున్న మనం అనుకోవచ్చు ఇతరులను చూసి. కానీ కీర్తన గ్రంథంలో ఉంటుంది, నిశ్చయంగా వారు కాలు జోరు చోటనే నిలిచి ఉన్నారు. దేవుడు వారిని కాలు జారు చోటనే పెట్టి ఉన్నాడు వాళ్ళని. అంటే వారు ఎప్పుడూ నశించిపోతారో వాళ్ళకి తెలియదు. వారు చనిపోయారు అంటే వారికి ఇంకా నరకమే. వారు ఈ లోకంలో ఎంత ధనం సంపాదించి, ఎంత లగ్జరీ లైఫ్ బ్రతికినా, ఎంత సంతోషంగా ఇక్కడ బ్రతికినా కూడా మహా అయితే ఒక 60, 70, 80 సంవత్సరాలు మాత్రమే ఇక్కడ బ్రతకాలి. తర్వాత జీవితాంతము ఇంకా శాశ్వతంగా వారు నరకంలో ఏడుస్తూ ఉండడం. అదే నువ్వు ఇక్కడ కష్టపడి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటా, పరిశుద్ధంగా నీ చూపుల్ని కాపాడుకొనిచ్చు, నువ్వు పరిశుద్ధంగా జీవిస్తూ ఇక్కడ ఎన్ని శ్రమలైనప్పుడు, ఎన్ని ఇబ్బందులైనప్పుడు, ఎన్ని కష్టాలైనప్పుడు, కానీ మహా అయితే 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు మాత్రమే నీకు ఆ కష్టాలు, ఆ శ్రమలు. తర్వాత నువ్వు చనిపోయిన తర్వాత నిత్యమైన ఆ నిత్య జీవం పొందుకొని ఆ పరలోక రాజ్యంలో శాశ్వతమైన ఆనందము, శాశ్వతమైన సంతోషం కలిగి జీవిస్తాం. శాశ్వతమైన వాటి కోసం మనం ప్రయాసపడే వారంగా ఉండాలి. శాశ్వతమైన వాటిని పొందుకోవడం కోసము మనము మన యొక్క చూపులను పరిశుద్ధంగా కాపాడుకోవాలి. మన కన్నులను జాగ్రత్తగా కాపాడుకోవాలండి. కన్నులు చాలా ముఖ్యమైన పాత్ర మన జీవితంలో పోషిస్తూ ఉంటాయి. మన దేహంలోనికి పాపం ప్రవేశించాలంటే మొదటిగా కన్ను ద్వారానే ప్రవేశిస్తుంది. అవ్వ కూడా మనం చూసుకున్నట్లయితే, మన పితరులు అయిన తల్లిదండ్రులు మనం చూసుకున్నట్లయితే ఆదమ అవ్వని, అవ్వ దాన్ని చూచి అది కన్నులకు బహు ఇంపుగా కనబడింది, తినడానికి ఆరోగ్యకర రమ్యమైనదిగా తనకి కనబడింది. తన చూపులు ఒకవేళ దాన్ని తను చూడకపోతే తను ఆ పాపం చేయకుండా ఉండేదేమో. తను చూసింది, తను చూసిన దాన్ని బట్టి దేవుడు, వాళ్ళు దేవుని చేత, దేవుని హస్తముతో తన స్వరూపమందు చేయబడినారు, వారు దేవుని పిల్లలు అని వారు తెలిసి కూడా తన కన్నుల ద్వారా చూడడం ద్వారా అక్కడ అవిధేయత చూపించింది. మనం తెలుసు, మనం క్రైస్తవులు, దేవుడు మనం సమస్తం చేయగల సమర్థుడు, ఆయన మనల్ని సమస్త దుర్నీతి నుంచి పవిత్రంగా చేయగలడు, మనకున్న ప్రతి సమస్యను ఆయన నుంచి విడిపించగలడు అని మనకు తెలుసు. కానీ ఆయన మనం ప్రేమించినట్లే ఉంటాం, కానీ ఆయన కంటే ఎక్కువగా ఈ లోకంలో ఉన్న వాటిని, ఈ లోకంలో ఉన్న వస్తువుల్ని, ఈ లోకంలో ఉన్న మనుషులను, వాటిని ప్రేమించి వాటికి ఆకర్షితులమై దేవుని పక్కన పెట్టేస్తాం. మనం ఎప్పుడైతే ఎక్కువ ఎవరిని ప్రేమిస్తామో వారిని మన హృదయంలో ఉంచుకుంటాం. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తే దేవుడు మన హృదయంలో, దేవుని పక్కన పెట్టేసి నువ్వు ఎక్కువగా ధనాన్ని ప్రేమిస్తే ధనాన్ని నీ హృదయంలో ఉంచుకున్నట్లు అవుతుంది. లేకపోతే ఒక వ్యక్తిని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తే ఆ వ్యక్తిని నీ హృదయంలో ఉంచుకున్నట్లు అవుతుంది. లేకపోతే యవనస్తులు మత్తు పదార్థాలకి బానిసలు అవుతూ ఉంటారు. అవి లేకపోతే వారు బ్రతకలేరు. ఒక్కసారి దానికి అలవాటు పడినారు అంటే ఇంకా అది లేకపోతే వాళ్ళు బ్రతకలేరు. దానికోసం ఏం చేయడానికైనా వారు సిద్ధంగా ఉంటారు, మనుషులను చంపడానికైనా వారు సిద్ధంగా ఉంటారు. పాప సంబంధమైనది ఇంకా పాపం చేయడానికే ప్రేరేపిస్తుంది, కానీ పరిశుద్ధంగా ఉండడానికి ప్రేరేపించదండి. మనం పరిశుద్ధంగా జీవించాలంటే కేవలం వాక్యం ద్వారా మాత్రమే.
కీర్తన 119 అధ్యాయం 9 వచనంలో, యవనస్తులు దేని చేత తమ నడతలను శుద్ధి చేసుకోగలరు, నీ వాక్యము జాగ్రత్తగా చూచుకుంటూ చేతనే కదా. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూసుకున్నప్పుడు మాత్రమే మన యొక్క నడతలు పరిశుద్ధంగా ఉంటాయి. మన యొక్క చూపులు, మన యొక్క క్రియలు, మన నడతలు, మన యొక్క క్రియలు పరిశుద్ధంగా ఉండాలి. మనం చేసేవి, మనం మాట్లాడే పరిశుద్ధంగా ఉండాలంటే మొదటిగా మన చూపులు పరిశుద్ధంగా ఉండాలి. మనం చూసిన దాన్ని బట్టి మనం మాట్లాడగలం. దేని గురించి అయినా మనం మాట్లాడుతున్నాము అంటే దాన్ని మనం చూచి మన ఆలోచన వచ్చిన విధంగా మన మాటలు వస్తాయి. మనం చూడకుండా మన ఆలోచించకుండా మాట్లాడలేము. మనం ఒకటి మాట్లాడుతున్నాం అంటే దాని గురించి మనం చూసి ఆలోచించి తలంచి మన ఆలోచన తగిన విధంగా మనం మాట్లాడతాం. కాబట్టి మొదటిగా మన చూపులనేవి పరిశుద్ధంగా మనం కాపాడుకోవాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన యొక్క చూపులు పరిశుద్ధంగా ఉన్నప్పుడు మన సమస్త దేహం అంతా వెలుగుతో నిండిపోయి ఉంటుంది. వెలుగు మనలో ఉన్నప్పుడు చీకటి మనలోకి ప్రవేశించలేదు. మనము మన ఇంట్లో లైట్ వేసినప్పుడు ఆ గదంతా వెలుగు వస్తుంది. చీకటి అక్కడ కనబడుతుందండి. వెలుగు లేకపోతేనే చీకటి అవుతుంది ఆ గది. కాబట్టి మనలో వెలుగు ఉంటే చీకటికి స్థానం ఉండదు. ఇంకా అక్కడ మన దేహము దొంగల గృహగా, వ్యభిచారుల గృహగా, లేకపోతే అబద్ధికుల గృహగా, లోక సంబంధమైన పాప సంబంధమైన వాటిని ఉంచుకునే గృహముగా ఉండకూడదు. మన దేహం ఎలా ఉండాలి అంటే దేవుని ఆలయముగా ఉండాలి. దేవుని ఆలయం ఎలా ఉంటుందంటే పరిశుద్ధంగా ఉంచాలి. మనం పరిశుద్ధంగా మన దేహాన్ని కాపాడుకుంటే దేవుడు మనలో నివాసం చేస్తాడు. కాబట్టి యవనస్తులమైన మనం మరి ముఖ్యంగా నేను ఈ యొక్క వాక్యం చదివినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మన యొక్క చూపులు పరిశుద్ధంగా ఉంటే మన దేహం మొత్తం పరిశుద్ధంగా ఉండదు. అప్పుడు మాత్రమే దేవుడు మనలో నివాసం చేస్తాడు. నా చూపులు నేను పరిశుద్ధంగా కాపాడుకున్నప్పుడే నా ఆలోచనలు పరిశుద్ధంగా ఉంటాయి. నా చూపులు నేను పరిశుద్ధంగా కాపాడుకున్నప్పుడే నా తలంపులు పరిశుద్ధంగా ఉంటాయి. నా చూపులు పరిశుద్ధంగా ఉన్నప్పుడే నా మాటలు పరిశుద్ధంగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే నా యొక్క ఆలోచనలు, నా తలంపులు, నా మాటలు మొత్తం పరిశుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే నా దేహం అంతా వెలుగుమయమై ఉంటుంది. వెలుగుమయమై ఉన్నప్పుడు దేవుడు మనలో ఉంటుంది. దేవుడు మనలో ఉంటే మనకి ఈ లోకంలో ఎదురయ్యే ప్రతి సమస్యను, ప్రతి శోధన, ప్రతి ఇబ్బందును, ప్రతి ఇరుకును, ప్రతి అవమానము, ప్రతి నిందను ఎదుర్కొనే శక్తి దేవుడు మనకి ఇస్తాడు. దేవుడు మనలో నివాసం చేస్తే ఆటోమేటిక్ గా మనకి నూతన బలం వస్తుంది. నూతన బలం వచ్చినప్పుడు ఇంకా మనం ఈ లోకం దేన్నైనా జయించగల శక్తి మనకు వస్తుంది. కాబట్టి మొదటిగా యవనస్తులమైన మనము, నాకు అర్థమైంది, నేను చెప్తున్నది నీకేంటి అంటే, నాకు చిన్న కోరిక ఏంటంటే, మనము దేన్ని చూస్తున్నాం ఎక్కువగా లోక సంబంధమైన. ఇప్పుడు ఏంటంటే ఇదివరకు ఫోన్లు ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి అంతగా ఎవరు లోక సంబంధమైన, పాప సంబంధమైన దృశ్యాలు చూసేవారు కాదు, కొంతమంది మాత్రమే. అయితే ఇప్పుడు ఏంటంటే ప్రపంచం మొత్తం మన అరచేతుల్లో దేవుడు పెట్టాడు. అంత ఒక గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు మనకి. ఫోను అనేది మన చేతుల్లో పెట్టాడు. ఆ ఫోన్లో మొత్తం ప్రపంచాన్ని మనం చూడవచ్చు. ఆ యొక్క టెక్నాలజీని మనము దేవుని పని కొరకు వాడితే మనకు ఆశీర్వాదం అండి. అలా కాకుండా లోకానుసారమైన వాటిని చూస్తూ లోక సంబంధమైన వాటి కొరకు మనం వాడితే మనం దేవునికి దూరం అవుతాం. దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానాన్ని దేవునికి దగ్గర అవ్వడానికి మనం వాడాలి, కానీ దేవునికి దూరం చేసే విధంగా మనం వేటిని కూడా వాడకూడదు. ఎందుకంటే దేవుడు మనకి వాటిని ఇచ్చింది మనం ఇంకా అభివృద్ధి చెందాలి, ఇంకా ఆయన యొక్క సువార్తను ఇంకా బలంగా అందరికీ పరిచయం చేయాలి, అందరికీ చాటి చెప్పాలి అని చెప్పేసి దేవుడు ఎంత టెక్నాలజీ ఇస్తే మనం ఏం చేస్తున్నామంటే దాని ద్వారా అనేక ఇంకా పాపాన్ని వృద్ధి చేస్తున్నాం, కానీ దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు చెప్పడానికి వాడట్లేదు. మనం పాపాన్ని ఇతరులకి పరిచయం చేయడానికి వాడుతున్నాం, కానీ దేవుని వాక్యాన్ని పరిచయం చేయడానికి వాడట్లేదు. కాబట్టి మనం చూసేవి పాప సంబంధమైన చూస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. పాప సంబంధమైనవి వచ్చిన వెంటనే వాటిని చూడకుండా వాటికి దూరంగా వెళ్ళిపోవాలి. లేదు ఏముంది చూద్దాం, ఒకసారి చూస్తే ఏం కాదులే, 2 సార్లు చూస్తే ఏం కాదులే, కొంచెం సేపే కదా అని చెప్పేసి నువ్వు చూస్తా ఉంటే ఇంకా దానికి అలవాటు అయిపోతాం. ఏంటంటే యవనంలో ఉన్నప్పుడు నేను యవనస్తులుగా ఉంటున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. నా యొక్క జీవితంలో నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటి అంటే, మామూలుగా సోషల్ మీడియా స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక నీలి చిత్రాలు, బ్లూ ఫిల్మ్ లాంటిది వస్తూ ఉంటాయి. ఆ సంబంధమైన అంటే ఇంకా పర్టికులర్గా అదే కాదు, దాని సంబంధమైన ఇంకా సినిమాల్లో కొన్ని క్లిప్స్ ఉంటాయి. అవి అక్కడక్కడ షార్ట్స్ చేసి వేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో.
సో అటువంటి వచ్చినప్పుడు ఒకప్పుడు నేను దేవుని యందు భక్తి కలిగి ఉన్నప్పుడు స్క్రోల్ చేసే వెంటనే తీసేవాడిని, చూడకూడదు అనే ఒక భయం ఉండేది. కానీ చిన్నప్పుడు అన్నయ్య వాళ్ళు కొడతారు, లేకపోతే నా ఆత్మీయ తల్లిదండ్రులు కొడతారు, తిడతారు, అవి చూడకూడదని చెప్పారు కానీ అది భయం ఉండేది. కానీ యవనంలోకి వచ్చిన తరువాత ఏం కాదులే, వాళ్ళు ఏమైనా చూస్తున్నారా ఏంటి, నేను ఇవి చూడడం వాళ్ళకి తెలియదు కదా అని చెప్పేసి ఒకసారి చూశాను, 2 సార్లు చూస్తున్నాం కదా, అలవాటు అయినా మనకేం కావట్లేదు కదా, మనం బాగానే ఉంటున్నాం కదా అవి చూడడం వల్ల, నువ్వు పాపం చేస్తే నరకానికి పోతావు, చచ్చిపోతావు అని చెప్పేసి భయపెడుతున్నారు, అదంతా అబద్ధము, ఇవి చూసినా కూడా మనకేం కావట్లేదు కదా అని చెప్పేసి అలవాటుగా చేసుకొని ఇంకా సినిమాలు చూడడం ఎక్కువైపోయింది, పాప సంబంధమైన దృశ్యాలు చూడడం ఎక్కువైపోయింది. కానీ బైబిల్ చదవడం స్టార్ట్ చేసినప్పుడు ఒకటే తెలుసుకున్నానండి, ఎన్నిసార్లు గద్దించిన లోబడని వాడు మరి తిరుగులేకుండా హఠాత్తుగా నాశనం అగును అని చెప్పేసి సామెతల గ్రంథంలో ఉంటుంది. మన సేవకులు, ఆత్మీయ తల్లిదండ్రులు, పాస్టర్లు చాలా మంది మనం గద్దిస్తారు, అవి చేయకు ఇది చేయకు అని చెప్పేసి చెప్తారు. మన యొక్క మంచి కొరకు వాళ్ళు చెప్పినా కూడా వారి మాటలను పక్కన పెట్టేసి వారి యొక్క మాటల్ని వినకుండా త్రోసివేసి మన ఇష్టానుసారంగా జీవిస్తాం. ఇప్పుడు మంచిగానే అనిపిస్తుంది, కానీ నీ జీవితం ఎప్పుడు ముగిస్తుందో నీకు నాకు తెలియదు, మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. కాబట్టి మనము దేవుణ్ణి నమ్ముకోకుండా, దేవుని మాట వినకుండా, ఆయన రక్షణ పొందుకోకుండా చనిపోతే ఇంకా శాశ్వతంగా మన నరకంలో కాలిపోతూ ఉండాలి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్నిలో ఎలా అంటే చనిపోతే మనకేం తెలియదు కదా అనుకుంటున్నాం, కాదండి, శరీరానుసారంగా మనం చనిపోతాం, కానీ ఆత్మ బ్రతికే ఉంటుంది. ఆత్మ నరకంలో పడవేయబడితే అక్కడ ఏడ్పులు, పండ్లు కొరువుట, మనల నుంచి ఆ అగ్నిలో కాస్త అగ్ని ఆరదు, అక్కడ మనల నుంచి పురుగులు బయటకు వస్తూ ఉంటాయి. చాలా విపరీతంగా ఉంటుంది, అది తలుచుకుంటేనే భయంకరంగా ఉంటుంది. అలాంటి జీవితం నీకు కావాలా? లేదు, నిత్యము ఆయన స్తుతించు సంతోషంతో ఆనందంతో గడిచి ఆ పరలోక రాజ్యంలో మనము ఉండాలా? ఒకసారి ఆలోచించుకోవాలి. అది కేవలం ఈ యొక్క లోకంలో మనం పరిశుద్ధంగా జీవించడాన్ని బట్టే మనకి పరలోకమా నరకమా అనేది దేవుడు డిసైడ్ చేస్తాడు. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే పరలోకం పొందుకుంటావు, లేదు నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను, నా ఇష్టం వచ్చి నేను చూస్తాను, నా ఇష్టానుసారంగా నేను ఆలోచిస్తాను, నా ఇష్టానుసారంగా నేను ఇక్కడ ఎంజాయ్ చేస్తానంటే ఓకే, నువ్వు ఎంజాయ్ చేయి, కానీ చనిపోయిన రోజు నువ్వు నరకంలో కళ్ళు తెరుస్తావు. అది ఒక్కటే మాత్రం గుర్తుపెట్టుకో. యవ్వనంలో మనం ఉంటున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. యవ్వనంలో దేవుని కాడి మోయట చాలా సులువు, దేవుని కాడి మోయట చాలా సులువు యవ్వన కాలంలో. కాబట్టి యవ్వనంలో మనము ఆయన వాక్యాన్ని విని లోబడి ఆయన వాక్యానుసారంగా నడుచుకుంటే కొన్ని రోజులు మాత్రమే మనకి శ్రమలండి, కొన్ని రోజులు మాత్రమే శోధనలు, కొన్ని రోజులు మాత్రమే నిందలు, కొన్ని రోజులు మాత్రమే అవమానాలు. అలా కాకుండా నేను చూసిన వాటిని అన్నిటిని కోరుకుంటాను, ఆ కోరుకున్న వాటిని పొందుకోవడానికే ప్రయాసపడతాను, నా మనసు ఎలా చెప్తే అలా చేస్తాను, నా ఆలోచన ఎలా ఉంటే అలా ప్రవర్తిస్తాను అంటే ఇంకా మీ ఇష్టం అండి. అది దేవుడు తన యొక్క రాజ్యానికి మనం వారసుగా చేయడానికి, మనం ఈ లోకంలో ఎలా జీవించాలి అని చెప్పేసి తన వాక్యం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. దేవుడు మనకు తెలియజేసినా కూడా నాకు తెలియలేదు అని అంటే తప్పండి, దేవుడు ఊరుకోడు. నీకు అనేక మార్లు క్రైస్తవులంగా, మరి ముఖ్యంగా క్రైస్తవులంగా చెప్పుకుంటున్న మనము దేవుని వాక్యము తెలిసి అది చేస్తే తప్పు, దేవుని కంటే ఎక్కువగా ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తే, దేవుని కంటే ఎక్కువగా ఈ లోకంలో ఉన్న వస్తువులైనా మనుషులనైనా దేనినైనా ప్రేమిస్తే అది పాపం అని తెలిసి కూడా నువ్వు దేవుని పక్కన పెట్టేసి దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించి దాన్ని ఆశించి వాటికి ఆకర్షితులుగా అయ్యి వాటిని సంపాదించడానికి ప్రయాసపడతా నువ్వు దేవుని పక్కన పెట్టేస్తే చాలా పాపం అండి. నువ్వు మొదటిగా దేవుని వెతికితే, దేవుని నువ్వు మొదటిగా ప్రేమిస్తే నీకు కావాల్సిన అన్ని ఆయన సమకూరుస్తాడు. సర్వశక్తిమంతుడండి ఆయన. నీకు ఇప్పుడు ఏం లేకపోవచ్చు, ఎప్పుడైతే నువ్వు మొదటిగా దేవుని వెతికి దేవుని పాదాలను నువ్వు మొదటిగా పట్టుకుంటావో నీకు అన్ని ఆయన సమకూరుస్తాడు. దేవుడు వాక్యం చదివిస్తుంది ఏంటి అంటే, మొదట మీరు నా రాజ్యాన్ని నా నీతిని మీరు వెదకండి, మీకు కావాల్సిన అన్ని నేను అనుగ్రహిస్తాను అని చెప్పేసి దేవుడు తన వాక్యం ద్వారా మనకు సెలవిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మొదటిగా చివరిగా చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే,
మన యొక్క చూపులు పరిశుద్ధంగా కాపాడుకుంటే మాత్రమే మన యొక్క ఆలోచన పరిశుద్ధంగా ఉంటాయి. మన చూపులు పరిశుద్ధంగా కాపాడుకుంటే మాత్రమే మన తలంపులు, మన క్రియలు, మన ఉద్దేశములు పరిశుద్ధంగా ఉంటాయి. కాబట్టి కన్నులను జాగ్రత్తగా కాపాడుకొని మనలో వెలుగు నివసించేలాగా మనం ప్రవర్తిస్తే మనలో దేవుడు ఉంటాడు.